చేస్తాం. లాస్ట్ ఇయర్ పబ్కి వెళ్తుందా? పబ్కి వెళ్తుందా? చిచ్చి లేదక్క. నో, ఐ పబ్ కల్చర్ కాదు. ఒక్కసారి కూడా వెళ్ళలేదా? లేదు, అంటే ఒక సాంగ్ షూట్ కోసం అయితే వెళ్ళాను. అది కూడా ఏంటంటే ఎవరు అవుటర్స్ పర్మిషన్ లేదు. ఓన్లీ ఎవరైతే మేము టీం ఉన్నామో మా టీం వరకే టాటా సుమో అనే ఒక సాంగ్ ఉంటుంది మాది. ఆ సాంగ్ కనే నేను ఫస్ట్ టైం పబ్కి వెళ్ళా. అది చూసి నాకు చాలా హెడేక్ వచ్చి 2 days ఫీవర్ వచ్చేసింది. ఆ లైటింగ్స్, ఆ స్మోక్ నాకు పడలేదు. ఫస్ట్ టైం నా లైఫ్లో, అదే ఫస్ట్ అండ్ లాస్ట్. ఎందుకు అంటే ఇప్పుడున్న జనరేషన్ అమ్మాయిలందరూ కూడా పబ్కి వెళ్ళాలి, వీకెండ్ అయితే చిల్ అవ్వాలి అనుకుంటున్నారు. నాకు అట్లా వీకెండ్ అయితే నేను ఇంటికి వెళ్ళి చిల్ అవ్వాలని చూస్తా, లేదంటే షూట్స్లోనే ఉంటా. పబ్బులు అవి నాకు సెట్ అవ్వవు. అండ్ మీకు మంచి ఫ్యాన్ బేస్ ఉందంట. ఎలా అంటే దేవుడి ఫోటో పక్కన పెట్టి మరి ఆరాధించే అంత ఫ్యాన్ బేస్ ఉందంట. ఎలా అనిపిస్తుంది? అన్నారు, నాకు అది హ్యాపీగానే అనిపిస్తుంది అక్క. పర్టికులర్ పర్సన్ ఎవరో చూసారా మీరు? లేదు, నేను కూడా చూడలేదు. చాలా మంది అన్నారు. అన్నప్పుడు నేను కూడా షాక్ అయ్యాను. అంటే ఫోటో చూసా, అంటే ఎవర్రా బాబు అనుకున్నాను, కానీ ఇంత అభిమానం ఉందని తెలీదు. అండ్ ఒక ఈవెంట్లో కూడా విలేజ్ జగిత్యాలకి వెళ్ళాను. జగిత్యాల్లో ఈవెంట్ జరిగినప్పుడు నన్ను గెస్ట్గా ఇన్వైట్ చేస్తే అక్కడ స్టేజ్ మీద ఇప్పుడు అందరికి సన్మానం చేస్తూ ఉంటారు కదక్క. ఆ టైంలో ఒక పర్సన్ వచ్చి, ఒక అన్న, ఎవరో అన్న నాకు తెలియదు కానీ వాళ్ళకి నేను తెలుసు, ఆయన నన్ను చూసి గుర్తుపట్టి వెళ్ళి ఒక ఫోటో ఫ్రేమ్ అప్పటికప్పుడు నాకు గిఫ్ట్గా ఇచ్చారు. స్టేజ్ మీద చూసి అంటే పిలుస్తున్నారు, మేడం ఒక్కసారి పైకి వస్తా అంటే సరే రండి అన్న మీకే గిఫ్ట్ అన్నారు. ఏంటని ఓపెన్ చేసి అందరి ముందు ఓపెన్ చేస్తే నాకు ఒక ఫోటో ఫ్రేమ్ గిఫ్ట్గా ఇచ్చారు. అక్కడ అర్థమైంది, అంటే నేను చేసే సాంగ్స్ జనాలకి బాగా నచ్చుతుంది, ఇంకా అలానే చేసుకుంటే వెళ్ళిపోవాలని ఫిక్స్ అయిపోయాను. అంటే ప్రతి ఒక్కరికి ఒక డ్రీమ్ ఉంటుంది కదా, పర్టికులర్ హీరోయిన్తో లేదా హీరోతో వర్క్ చేస్తే బాగుండు నా లైఫ్ టైం మొత్తంలో అదొక అచీవ్మెంట్ అని. ఏమైనా డ్రీమ్స్ ఉన్నాయా అలాగా? ఉంది. ఎవరు? నాకు రామ్ చరణ్ గారితో వర్క్ చేయాలని ఇష్టం. అంటే ఆయనకు నేను డైహార్డ్ ఫ్యాన్ యాక్చువల్లీ. ఓకే. సో ఆయనతో వస్తే మాత్రం 100% వర్క్ చేస్తా, సిస్టర్ క్యారెక్టర్ తప్ప. అంటే హీరోయిన్ గానే చేస్తాను అంటున్నా. హీరోయిన్ అంటే వాళ్ళు ఇన్ కేస్ డిమాండ్ ప్రకారం మర్దల్ క్యారెక్టర్ ఉన్నా నాకు సిస్టర్ తప్ప ఏ క్యారెక్టర్ అయినా. అంత డై హార్డ్ ఫ్యానా? మధ్య రామ్ చరణ్ గారికి ఫ్యాన్స్ ఎక్కువైపోతున్నారు. అదే ఆయన నాకు ఫస్ట్ నుంచి పిచ్చి బాగా. అంత ఫ్యానా? అండ్ హీరోయిన్స్ పరంగా చూస్తే? హీరోయిన్స్ పరంగా నాకు సాయి పల్లవి గారు అంటే బాగా ఇష్టం, మళ్ళీ సమంత గారు. వాళ్ళ యాక్టింగ్ బాగా నచ్చుతుంది. అంటే చూడంగానే ఆ క్యారెక్టర్లో మనమే ఇన్వాల్వ్ అయిపోతాం అన్నట్టు వాళ్ళ యాక్టింగ్ ఉంటుంది. అండ్ మీ ఫోక్ డాన్సర్స్లో ఎవరైనా ది బెస్ట్, మీకు బాగా క్లోజ్ అయిన వాళ్ళు కానీ, మీకు బాగా బెస్ట్ అయిన వాళ్ళు కానీ? బెస్ట్ అంటే బిట్టు. ఓకే. బిట్టు అని మంచి డాన్సర్ పాప. ఆ సిస్టర్ అంటే నాకు బాగా ఇష్టం. మళ్ళీ ఉమా రాచర్ల అని ఇంకొక ఫ్రెండ్, తను ఫోక్ ఆర్టిస్టే. స్నేహ శర్మ, ఇంకా చాలా మంది ఉన్నారు. వీళ్ళలో బెస్ట్ అంటే వీళ్ళు. అండ్